వేదికని అలంకరించినటువంటి గౌరవనీయులు పెద్దలు తండ్రి సమానులు పెద్దిరెడ్డి రామచంద్ర అన్న గారికి, అలాగే జిల్లా అధ్యక్షులు మన కరుణాకర్ రెడ్డి అన్న గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ అన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి నా సహచర సమన్వయకర్తలందరికీ, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు, కార్యకర్తలకు, మరి ముఖ్యంగా ఈరోజు ప్రమాణ స్వీకారానికి విచ్చేసినటువంటి వారందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఒకటే ఒక విషయం, అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎలాంటి వాళ్ళు అనేటటువంటి విషయం ఒకటి చిన్నది నేను చెప్తా. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతికి వచ్చినప్పుడు ఏ సంఘటన అయితే జరిగిందో ఆ సంఘటనలో అప్పుడు నేను కూడా అక్కడే ప్రత్యక్షంగా ఉన్నా. పోలీసు వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నారని చెప్పి రానికపోవడం, మరి ఆయన ఇమ్మీడియట్ గా కావాలని చేస్తున్నారని ఆయనకు అర్థమై దిగి నడుచుకుంటూ వెళ్తా ఉంటే ఆయనతో పాటు మేము కూడా నడిచినాం. ఆయన నడుస్తూనే ఉన్నాడు. పక్క నుంచి ఎక్కడి నుంచి ఎట్లా జనాలు వస్తున్నారో అర్థం కావడం, ఒక్కొక్కరు వచ్చి ఆయన మీద పడి ఒక సునామీ లాగా జనాలు రావడం మొదలు పెట్టినారు. అంతా మన వాళ్ళని, మన కార్యకర్తలు ఆయన చూసి వస్తున్నారు. ఒకడైతే ట్రక్ లో పోతా ఉంటే లారీ దిగి వచ్చేస్తున్నాడు ఆయన వెనకాల డ్రైవర్ వాడు. ఆయన ఒక మాస్ లీడర్ ఉండేటటువంటి క్రేజ్ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి తప్పితే ఇంకెవరికి లేదు. లాస్ట్ మినిట్ లో మేము పెద్ద ఆయనంతా మళ్ళా కార్లో ఎక్కి స్విమ్స్ హాస్పిటల్ కి చేరినాం. అప్పటికే అక్కడ ఒక 800 మంది 1000 మంది దాకా జనాలు చుట్టూ ఉన్నారు. ఎక్కడ ప్రెస్ మీట్ జరుగుతా ఉంది పవన్ కళ్యాణ్, దాని చుట్టూ ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కారు దిగినారు, పెద్ద ఆయనంతా కారు దిగినారు. దిగంగానే ఒకటేసారి ఒక 500-600 మంది ఇట్లా పరిగెత్తుకుని వస్తున్నారు. ఫస్ట్ లో నేనున్నా, అయిపోయినా మన పని, ఈరోజు వీళ్ళంతా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమో అనుకున్నా, పడే అయితని. ఒక 2 సెకండ్ల తర్వాత జై జగన్ జై జగన్ జై జగన్ అంటే మనోడు ప్రెస్ లో ఎవరని అనే స్టార్ట్. అదే అంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్న క్రేజ్ ఆ రోజు ఒక సినిమా హీరోకి, ఒక రియల్ హీరోకి ఏం క్రేజ్ ఉందనే పవన్ కళ్యాణ్ గారు అయిపోయింది ఆ రోజు. అయితే ఇంత అంటే ఈ మాట వాడకూడదు, కానీ ఒక మనిషి అంటే పిచ్చిగా అభిమానించేటువంటి కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారనేటటువంటి విషయానికి ఒక ఉదాహరణ. నేను ఈ సభాముఖంగా మిగిలిన విషయాలన్నీ పెద్ద పెద్ద విషయాలు అన్నవాళ్ళు మాట్లాడినారు. ఒక కార్యకర్తగా నేను ఒకే ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని మా కార్యకర్తలు కలవడానికి మీరు ఎటువంటి ప్రయత్నం చేయండి అన్నా. ఎందుకంటే మా కాన్స్టిట్యున్సీలో ఉన్నా, మా కాన్స్టిట్యున్సీలో ఎస్పెషల్లీ చెప్తాను, గౌడ్ అన్న ఆయన ప్రాబ్లం చెప్పినాడు, నా ప్రాబ్లం చెప్తా. నేను కాన్స్టిట్యున్సీకి పోయిన వెంటనే మనం ఓడిపోయినా పర్వాలేదన్నా, ఒక్కసారి జగన్మోహన్ రెడ్డితో ఫోటో తిప్పి నాకు చాలు అనేటటువంటి వాళ్ళు మా కాన్స్టిట్యున్సీలో ఉన్నారు, అన్ని చోట్ల ఉంటారు. దయచేసి ఈ డబుల్ గేమ్లు ఆడేటోళ్లు, పార్టీ గెలిచినాక అన్న చేతుల మీద గెలిచినటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, వేదవులు ఎవరైతే మా పార్టీ ఇచ్చిపెట్టి వెళ్లిపోయినారో వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత కూడా మిగిలినటువంటి ఎంతో మంది వాళ్ళు మన పార్టీలో ఇంకా జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని, మిమ్మల్ని నమ్ముకొని ఉన్నారు. వాళ్ళందరినీ ఒకసారి జగన్మోహన్ రెడ్డిని కల్పించి ఫోటో తీపిస్తే వాళ్ళు చాలా చాలా సంతోషిస్తారు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఆ ఒక్క విషయం మీరు గమనించవలసిందిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి స్పెషల్ గా చెప్పదలుచుకుంది ఏంటంటే, అనవసరంగా ఈ మధ్య కాలంలో చిత్తూరు జిల్లాలో రామచంద్రారెడ్డి గారిని ఎదుర్కోలేక ప్రతిరోజు ఒక ఎమ్మెల్యేతో గాని, ఒక పార్టీ నాయకుడితో గాని ఆయన ఇచ్చేసేసినాడు, ఆయన అది చేసేసినాడు అని ఈ గోబల్స్ ప్రచారం అనేది ఒకటి ఎక్కువగా చేస్తా ఉన్నారు ఈ మధ్య. ఒకరోజు భూ కుంభకోణం అంటారు, ఒకరోజు ఎంఆర్ఓ ఆఫీస్ అంటాడు, ఒకరోజు ఇంకోటి అంటాడు. నీకు చేతనైతే ధైర్యంగా వచ్చి రామచంద్రారెడ్డిని ఎదుర్కోవాల్సిందిగా నేను ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ కూడా ఈ రోజు ధైర్యంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకంటే ఈ రోజు మొదలుపెట్టిన ప్రస్థానం కాదు ఇది. 40 ఏళ్లుగా ప్రతి ఒక్క కార్యకర్తను చిన్న స్థాయి నుంచి ఈ రోజు ఈ స్థాయి వరకు తీసుకొచ్చినటువంటి నాయకుడు రామచంద్రారెడ్డి గారు ఈ రోజు ఎంతో మందిని మా కాన్స్టిట్యున్సీ కుప్పంలో పేరు పెట్టి పిలిచి, వాళ్ళ పేరు పెట్టి పిలిచేది కాదు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని కూడా పిలిచేటువంటి నాలెడ్జ్ ఉంది ఆయనకు. అంత గొప్ప వ్యక్తి. ఆయన అనవసరంగా ఇబ్బంది పెట్టి ఆయన ఏదో రకంగా మీరు డైవర్ట్ చేయాలనేటటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతా ఉన్నాయి. అవన్నీ ఈ రోజు మీకు చేత కాదు. 2029కి రామచంద్రారెడ్డి అన్న నేతృత్వంలో, మన కరుణాకర్ రెడ్డి అన్న గారి నేతృత్వంలో చిత్తూరు జిల్లాలో 14 సీట్లు గెలవడం ఖాయమని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఈ రోజు ఇక్కడ ఎవరెవరైతే ప్రమాణ స్వీకారం చేయడానికి ఇచ్చేశారో వాళ్ళందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మనందరి మీద మరి ఈ రోజు ఇంకా బాధ్యత పెరిగింది కాబట్టి మీరందరూ ఖచ్చితంగా 2029లో మళ్లీ
జగన్ అనే నేను అనేటటువంటి నినాదానికి మనందరం ఈ రోజు సంకల్పం పుచ్చుకుందామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుందాం. జై జగన్.